హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో పిల్లల్ని ఎవరైనా కొత్తగా హాస్టల్లో జాయిన్ చేస్తుంటే ఎలా వాళ్ళకి ప్యాక్ చేయాలి అనే టెన్షన్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే మెథడ్లో ఈజీగా మీరు ప్యాక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక సింపుల్ మెథడ్ అయితే చెప్తానండి. మనకి ఫస్ట్ మెయిన్ థింగ్ ఎక్కడ కూడా మనం మిస్టేక్స్ ఎక్కడ చేస్తామంటే హడావిడిగా ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని ఫీల్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అవుట్ చేసుకోవాలండి. మనకి ఏమేమి తీసుకెళ్ళాలి పిల్లలకి అన్నది ఫస్ట్ మన మైండ్లో ఉన్నవన్నీ ఇక్కడ ఒక బుక్లో ప్రజెంట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్రజెంట్ చేశానండి. రఫ్ బుక్స్ ఎన్ని తీసుకెళ్ళాలి, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, స్కేలు, స్నాక్స్, స్లిప్పర్స్, ఆయిల్, కోంబు, పౌడరు, మిర్రరు, లోషను, పర్ఫ్యూము, విక్స్, అలాగే కొన్ని ట్యాబ్లెట్స్, వ్యాలెట్, పిల్లలు డబ్బులు పెట్టుకోవడానికి కానీ ఫోన్ కార్డ్ పెట్టుకోవడానికి కానీ, మార్కర్స్ వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ మార్కర్స్ ఉంటాయి కదండి, బట్టల మీద కానీ ఏమైనా రాసి పెట్టుకోవడానికి బ్యాగుల మీద మిస్ అవ్వకుండా ఉండేకి పర్మనెంట్ మార్కర్స్, ఇన్హేలరు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు మనం సేఫ్టీగా ఇవ్వడం కోసం ఒక ఇన్హేలరు, బెల్ట్, నైట్ డ్రెస్సెస్ ఇన్ని పేస్ పెట్టాలి, నార్మల్ డ్రెస్సెస్ ఇన్ని పేస్ పెట్టాలి, యూనిఫామ్స్ ఎన్ని పెట్టాలి అన్నీ ఇలా, టవల్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, యోగా మ్యాట్ అయితే చాలా బాగుందండి. మా బాబుని ఆల్రెడీ హాస్టల్లో జాయిన్ చేశాను కాబట్టి అనుభవించాను కాబట్టి ఈ బాధ నేను మీతో షేర్ చేస్తున్నాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నేను చూపించిన మెథడ్లో ఈజీగా మీరైతే బ్యాగ్ ప్యాక్ చేసుకోండి, ఎలాంటి టెన్షన్ పడవద్దు, సరేనా. యోగా మ్యాట్ చాలా బాగుందండి, అది కూడా నేను చూపిస్తాను వీడియోలో. ఎవరికైనా యోగా మ్యాట్ ఎక్కడ కొన్నారు ఏంటి కామెంట్ చేయండి, డీటెయిల్స్ కావాలంటే నేనైతే అప్లోడ్ చేస్తానండి, ఓకేనా. బ్లాంకెట్స్ ఒక 2, ఎందుకంటే ఏసీ క్యాంపస్లే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు పిల్లలకి అందరికీ. బ్లాంకెట్ కంపల్సరీ కావాలి. విత్ స్పేర్ పెట్టాము అంటే దోబి వచ్చినప్పుడు అది వేస్తారు, మళ్ళీ ఇంకోటి వాడుకుంటుంటారు. బెడ్షీట్స్ కూడా అలాగే 2 పేర్స్ పెట్టారంటే ఒకటి తీసేసి మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు. టవల్ కూడా అలాగే 3 or 4 పెట్టామంటే 1 week ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు ఆ టవల్ వేసేసి ఇంకో టవల్ వాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని మనం ఫార్మాట్గా రాసుకున్నాము అంటే వాటిని క్లియర్ కట్గా మనము మళ్ళీ పిల్లలకి మిస్ అవ్వకుండా ప్యాక్ చేయొచ్చు. ఎందుకంటే మనము దగ్గరగా ఉంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలం, బట్ వాళ్ళు హాస్టల్లో ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి మనమే ముందు వాళ్ళకి అన్ని జాగ్రత్తగా ఆచితూచి మర్చిపోకుండా లిస్ట్ చేసుకొని పెట్టాము అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వాళ్ళు ఇది లేదు అది లేదు అని ఫీలింగ్ లేకుండా హ్యాపీగా చదువుకుంటారు. కాబట్టి ఇదిగోండి నేనైతే హాస్టల్కి వెళ్ళడం కోసం బాబుకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టానండి. వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ ప్యాకింగ్ వీడియో అయితే నెక్స్ట్ షేర్ చేస్తానండి. ఇది ప్రతిదీ తెచ్చిపెట్టుకోవాలండి పిల్లలకి. స్టేషనరీ కానీ, బ్రష్లు కానీ, కోమ్ కానీ. మా బాబు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నాడు, బట్ ఆ బాబుకి కోమ్ మిస్ అయింది, అందుకనేసి మళ్ళీ తీసుకున్నాను. పెన్స్ పెట్టుకోవడానికి పౌచ్, రఫ్ బుక్స్, అలాగే ఎక్స్ట్రా బ్యాగ్స్ అండి. ఏమైనా వేసుకోవడం కోసం పిల్లల దగ్గర ఎక్స్ట్రా బ్యాగ్స్ ఉండాలి ఒక 2. ఒకవేళ మళ్ళీ మనం ఎప్పుడైనా వెళ్ళినా వాళ్ళకి స్నాక్స్ తీపియాలన్నా మన దగ్గర బ్యాగ్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సింది తీయించి మళ్ళీ రావచ్చు. కాబట్టి ఒక 2 స్పేర్ ఎక్స్ట్రా బ్యాగ్స్ పెట్టాలి. అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా ఎక్స్ట్రాగా ఒకటి పెట్టండి. ఎందుకంటే మనకి బుక్స్ చాలా హెవీగానే ఉంటాయి పిల్లలకి. వాళ్ళు అన్ని బుక్స్ ఈ బ్యాగ్లో పెట్టారు అంటే క్యారీ చేయడం అందుకు కష్టము. కాబట్టి కొన్ని బుక్స్ ఈ బ్యాగ్లో పెట్టుకుంటారు, అవసరమైనది ఒక బ్యాగ్లో తీసుకెళ్తూ ఉంటారు డైలీ టైం టేబుల్ ప్రకారం. అలా అందుకనే ఒక బ్యాగ్ ఎక్స్ట్రా. అది కూడా మెయిన్ ఏంటంటే బుక్స్ పెట్టుకునేదని కూడా కాదు, మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒకవేళ ఈ బ్యాగ్ ఏమైనా ఫెయిల్యూర్ అయ్యి తెగిపోవడం గట్రా జరిగినా కూడా ఈ బ్యాగ్ ఉంటుంది కాబట్టి ఈ బ్యాగ్తో అడ్జస్ట్ అవుతారు మనము మళ్ళీ. ఎందుకంటే మంత్లీ వన్స్ మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం అవుటింగ్ తీసుకెళ్ళడానికి. అప్పటి వరకు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అనేసి 2 బ్యాగ్స్ పెట్టడం బెటర్. ఇలాగే మనం ప్రతిదీ ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ అన్ని రెడీ చేయించి పెట్టాను. పిల్లలకి బట్టలు ఐరన్ చేయించి పెట్టాను, యూనిఫామ్స్ ఆల్రెడీ మా బాబు ముందు స్కూల్లోనే ఉన్నాడు కాబట్టి యూనిఫామ్ కూడా మా దగ్గర రెడీగా ఉంది, ఐరన్ చేయించి పెట్టాను. ఇలా నైట్ డ్రెస్సెస్ ఇన్ని పెట్టాలి అని చెప్పి ప్రతిదీ ఒకటి ఎక్స్ట్రాగా ఏదైనా బాక్స్ పిల్లలకి. అలాగే వాటర్ బాటిల్ మెయిన్గా అండి, స్టీల్ వాటర్ బాటిల్ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా జలుబు చేసింది వింటర్ సీజన్లో అలాంటప్పుడు చల్లనీళ్ళు తాగడానికి ఇబ్బంది పడుతుంటారు, అలాంటప్పుడు వేడి నీళ్ళ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి. వేడి నీళ్ళు పట్టుకోవాలి అంటే మన దగ్గర స్టీల్ బాటిల్ ఉండడమే బెటరు. ప్లాస్టిక్ బాటిల్ అనేది అంత మంచిది కాదు కాబట్టి మనం పిల్లల హెల్త్ని కూడా ఆలోచించాలి కాబట్టి మెయిన్ స్టీల్ బాటిల్ ఇవ్వడం బెటర్ ఆప్షన్ అని చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇవన్నీ కంప్లీట్గా ప్యాక్ చేసే వీడియో అయితే చేస్తానండి. నీట్గా ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 3. ఓకేనా మరి, బాయ్.